సింహరాశి వారికి అక్టోబర్ 8 బుధవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. మరి ఆ ఫోన్ కాల్ ఏ విధంగా వస్తుంది, రేపటి రోజున వచ్చేటువంటి పూర్తి అంశాలు మీకు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. సింహరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఆ శుభవార్తలు, మార్పులు, ఆశీర్వాదాలు ఇవన్నీ రేపటి రోజునే మీకు తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక చూద్దాం ఈ రాశి వారు ఎవరు, వీరి మనసు జీవితం ఎలా ఉంటుందని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారి లక్షణాల స్వభావం ఎలా ఉంటుందంటే కనుక సింహరాశి వారు చక్రవర్తి లాంటి హృదయంతో ఉంటారండి. చూసేవారిని ఆకట్టుకునే ఆకర్షణ వీరి దగ్గర సహజంగా ఉంటుందన్నమాట. మనసు లోతుల్లో మాత్రం పిల్లల లాంటి స్వచ్ఛత, అలాంటి మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా బాధలో ఉన్నా చూడలేరండి, వెంటనే సహాయం చేయాలని అనుకుంటారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఇంకా ముందుకెళ్ళాలి అనే ధైర్యం మాత్రం వీరిలో ఎప్పుడు కూడా తగ్గదు. డబ్బు సంపాదనలో కష్టాలు ఎదురైనా చివరికి లక్ష్యాన్ని చేరే శక్తి అనేది ఈ రాశి వారికి తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీ జీవితంలో కొత్త వెలుగులు తెస్తుందండి. ఎన్నాళ్ళుగాను ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదలడం మొదలవుతాయన్నమాట. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయండి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకోని లాభాలు తప్పకుండా వస్తాయి. కుటుంబ విషయాల్లో కొంత అపార్థం లేదా చిన్న తగాదా రావచ్చని సూచన ఉంది. కాబట్టి రేపు మాటలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. మనసు ప్రశాంతంగా ఉంచి ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా ఆలోచించండి. ఇక ఆర్థిక పరంగా, వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డవారు కొంత ఊరట పొందుతారండి. ఒక స్నేహితుడు లేదా బంధువు ద్వారా లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, బిజినెస్ లావాదేవీలు రేపు మీకు శుభప్రదంగా ఉంటాయి. అయితే రేపు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంలో కొంచెం జాగ్రత్త అవసరం. వినియోగంలో క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం పొందుతారండి. ప్రేమ, దాంపత్య జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రేమికులకు రేపటి రోజు ఆనందదాయకం. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి కాల్ రావడం లేదా పాత బంధం తిరిగి కలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనసులో అనుమానాలు పెంచుకోవద్దు. నిజాయితీతో ప్రేమను కొనసాగించండి. సంతోషం మీదే తప్పకుండా అవుతుంది. వివాహితుల విషయంలో చిన్న అపార్థాలు రావచ్చండి. సహనాన్ని తప్పకుండా ప్రదర్శించండి. మీ నిశ్శబ్దం కూడా సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుంది. ఇక రేపటి రోజున మీపై లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం, అలాగే లలితాదేవి ఆశీర్వాదం బలంగా ఉంటుంది. అందుకే ఉదయం పూట ఈ సులభమైన పూజ తప్పకుండా చేయండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి పూజలు: ఇంట్లో శుభ్రతతో పూజా మందిరం సర్దుకోండి. ఆవు పాలతో చేసిన పాయసం లేదా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఎరుపు పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి లలితా సహస్రనామం తప్పకుండా పఠించండి. హనుమాన్ చాలీస చదివితే భయాలు, శత్రుపీడలు తప్పకుండా మీకు దూరం అవుతాయండి. ఇది రేపటి రోజున మీకు శాంతి, ధైర్యం, శుభ ఫలితాలను తెస్తుందన్నమాట. ఇక ప్రయాణం విషయంలో, అలాగే ఆరోగ్య విషయంలో రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. రేపు చిన్న ప్రయాణాలకు శుభయోగం అయితే ఉందండి. దేవాలయ దర్శనం చేయడం చాలా మేలు చేస్తుంది. అయితే రాత్రి వేళ అనవసరమైనటువంటి డ్రైవింగ్ ఇలా తప్పించండి. ఉదయం పూట మాత్రమే డ్రైవింగ్ సేఫ్ అన్నమాట. ఆరోగ్యంలో కొంత అలసట ఉండవచ్చు, కానీ సరైన నిద్ర తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం మర్చిపోకండి. రేపటి రోజున మీకు తప్పకుండా మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, అలాగే పసుపు రంగు అండి, గోల్డ్ ఎల్లో. శుభ సంఖ్య వచ్చేసి 1 మరియు 9 అన్నమాట. శుభ దిశ వచ్చేసి తూర్పు దిశ అండి. దైవారాధన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి ఆరాధించడం, అలాగే లలితాదేవిని ఆరాధించడం రేపు మీకు శుభప్రదంగా చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు ధైర్యానికి ప్రతీక కాబట్టి కష్టాలు ఎంతైనా ఎదురైనా సరే నేను చేయగలను అని చెప్పే హృదయం మీదనమాట. రేపటి రోజున మీకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తెస్తుందండి. దైవ నామస్మరణతో, మంచి ఆలోచనతో రోజును ప్రారంభించండి. దేవుడిని నమ్మిన వారు ఎప్పటికి కూడా ఓడిపోరు కదా. రేపటి రోజు తప్పకుండా మీదవుతుందన్నమాట ఈ సింహరాశి వారిది. ఇంకా రేపటి రోజున మీకు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక శుభవార్తను తీసుకొని రాబోతుందండి. బుధవారం సింహరాశి వారికి చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాలు, దేవతారాధన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు మీకు రాబోయేటువంటి సింహరాశి వారికి రాబోయే బుధవారం, ఈ రేపటి రోజు బుధవారం చాలా ప్రత్యేకం. మీ జీవితాన్ని మార్చబోయే ఒక ఫోన్ కాల్ మీకు తప్పకుండా రాబోతుంది.
ఆ కాల్ వినగానే మీరు చాలా ఆశ్చర్యపోతారండి. ఇది నిజమేనా? అసలు మాకేనా? మేము ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫోన్ కాల్ ఇప్పుడొచ్చింది కదా! అని మీకు మీరే ప్రశ్నించుకుంటారనమాట. అంటే అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది అనే వర్డుని మీరు రేపు నోచుకుంటారనమాట. ఇప్పుడు చూద్దాం రేపటి రోజు మీకెలా ఉందో. ఏ మార్పులు వస్తున్నాయో మరియు ముఖ్యంగా బుధవారం రోజు మీరు ఏ పూజలు దానాలు చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త అని చెప్పాను కదా, సింహరాశి వారు తప్పకుండా రేపటి రోజున లేకుంటే ఈ వారం మధ్యలో అంటే బుధవారం రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా అద్భుతమైన వార్త వినబోతున్నారండి. ఎవరికి ఉద్యోగం కోసం ఎదురుచూపులు ఉన్నాయో ఆ కాల్ మీకే వస్తుందన్నమాట. ఇంటర్వ్యూ లేదా అపాయింట్మెంట్ సమాచారము లేదా ఫైనల్ సెలక్షన్ మెసేజ్గాను వస్తుందండి. కొంతమందికి అది పాత స్నేహితుడు ఫోన్ కాల్ కావచ్చు, కొంతమందికి దూరమైన బంధువు నుంచి సంతోషకరమైన సమాచారం కావచ్చు. ఏ రూపంలో వచ్చినా కూడా ఆ ఫోన్ కాల్ మీ జీవిత దిశని మార్చే శుభసూచకంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా బుధవారం రోజున బుధగ్రహం ప్రభావం ఈ రాశిపై బలంగా ఉంటుందండి. ఇది మాటల శక్తి, నిర్ణయ శక్తి, ధైర్యం పెంచే రోజని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా స్పష్టతతో ముందుకెళ్ళండి. ఎవరో ఒకరు మీరు చేసేది తప్పని అంటారు, కానీ మీరు మీపై విశ్వాసాన్ని ఉంచండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆలస్యం జరిగిన ఫలితం మాత్రం మీ వైపే ఉంటుందన్నమాట. ధైర్యం కోసం మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ధైర్యం అంటే ప్రాణం. ఆ ధైర్యాన్ని మరింత బలపరచడానికి బుధవారం రోజు ఈ పూజలు తప్పకుండా చేయండి. హనుమంతుడి స్వామికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం చాలా ఉత్తమం. హనుమాన్ చాలీస పఠించండి. ఎరుపు పుష్పాలు, బెల్లం నైవేద్యం పెట్టండి. శనిగ్రహ ప్రభావం తగ్గి మనసు బలపడుతుందన్నమాట. ఇంకా రెండవ ఆరాధన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన అండి. రాత్రి వేళ దీపం వెలిగించి ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వలన మీలోని భయాలు, ఆందోళనలు మొత్తం కూడా తీరిపోతాయండి. ఇంకా మూడవ భక్తి అంటే మూడవ దేవతారాధన వచ్చేసి లలితాదేవి పట్ల భక్తి పెంచుకోవడం అండి. లలితా సహస్రనామం లేదా కనీసం ఓం శ్రీం లలితాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి. ఇది మానసిక శాంతి, ఆర్థిక పురోగతిని తప్పకుండా ఇస్తుందండి. ఈరోజు అంటే రేపటి రోజున బుధవారం రోజున చేయవలసినటువంటి కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. రేపటి రోజున ఈ చిన్నపాటి పరిహారాలు మీకు అద్భుత ఫలితాలనైతే ఇస్తాయండి. ఉదయం పూట పసుపుతో చిన్న స్వస్తికం వేసి దానిపై నూనె దీపం వెలిగించండి. పచ్చటి వస్త్రంలో కొంత మొగలి పువ్వులు లేకుంటే బెల్లం, వెల్లుల్లి, పచ్చపప్పు కట్టి దేవాలయంలో దానం ఇవ్వండి. మధ్యాహ్నం తర్వాత పచ్చ పండ్లు లేదా మామిడి ఆకులు గోవులకు లేదా పక్షులకు పెట్టండి. ఇంట్లో ఎటువంటి పాత వస్తువులు నిల్వ ఉన్నాయో, ముఖ్యంగా చెల్లని నాణేలు లేదా అంటే నాణేలు ఉంటాయి కదా, బిళ్ళలు, పాడైన బుట్టలు ఉంటే తప్పకుండా తొలగించండి. అవి నెగిటివ్ ఎనర్జీని మీకు తప్పకుండా తగ్గిస్తాయండి. చాలామంది చిరిగిపోయినటువంటి దుస్తులు కానీ, పగిలిపోయినటువంటి అద్దాలు కానీ, పనికిరానటువంటి ఇనుప వస్తువులు కానీ ఇలా దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. అవి మనకు శనికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. అంటే శని దేవుడు మనల్ని ఇంకా పాతాళానికి తొక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు శనిదేవుడు అనగానే అమ్మో అని భయపడకండి. శనిదేవుడు కూడా చాలా మంచి భగవానుడండి. శని భగవానుడు మనకు అన్ని విధాలుగా మంచి చేస్తాడనమాట. తప్పకుండా మీరు శని భగవానుడిని ఆరాధిస్తూ ఉండండి. ఇంకా దానాలు చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి అయితే తెలుసుకుందామా. బుధవారం విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఎవరికైనా ఈ దానాలు చాలా మేలు చేస్తాయండి. గోధుమలు లేదా పచ్చపప్పు దానం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందన్నమాట. పుస్తకాలు లేదా పెన్నులు పేద విద్యార్థులకు ఇవ్వడం వలన మీకు జ్ఞానయోగం వస్తుందండి. పాత బట్టలు లేదా కొత్త చొక్కాలు దానం చేయడం వల్ల గ్రహ దోషాలు మీకు తగ్గుతాయన్నమాట. ఇంకా ప్రయాణం శుభ సమయాల గురించి తెలుసుకుందాం. బుధవారం ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ప్రయాణాలు ప్రారంభించడం శుభప్రదం. తూర్పు దిశలో ప్రయాణం చేయడం అదృష్టకరం. వాహనంలో బయటకు వెళ్లే ముందు కొంచెం బెల్లం నీటితో తాగి బయలుదేరండి. ఇంకా శుభ సూచనలు, శుభరంగు వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, గోల్డ్ అండ్ ఎల్లో. దేవతారాధన వచ్చేసి హనుమాన్ స్వామి మరియు లక్ష్మీ నరసింహస్వామి వారండి. శుభ దిశ వచ్చేసి తూర్పు దిశ.
ఈ సింహరాశి వారి కష్టాల్లో కూడా చిరునవ్వు పెట్టేవారు. దైవాన్ని విశ్వసిస్తే అడ్డంకులు ఎంత ఉన్నా అదృష్టం మీ వైపే వస్తుంది. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తారు కదూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.